ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ క్రిస్మస్ శుభదినాలు ఎంతగానో ఆనందంగాను సంతోషంగాను ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మనం ఎంతగానో ఆనందిస్తూ ఉంటాం. చాలామంది సెమీ క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు, మెగా క్రిస్మస్లు అని ఆర్భాటంతో దేవుణ్ణి మహిమపరుస్తూ స్కిట్లతోటి అలాగే పాటలతోటి ఆయన నామాన్ని మహిమపరుస్తూ క్రీస్తుని గురించి సువార్తని ప్రకటిస్తున్నారు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఈ క్రిస్మస్ దినాల్లో అనేక మంది, ఈ ప్రపంచ దేశంలో అనేక మంది క్రీస్తును ఆరాధించుటకు క్రైస్తవులు కాకుండా ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ క్రిస్మస్ దినము నాడు క్రీస్తుని ఆరాధించడానికి ఆ యొక్క దేవాలయాల్లో, ఆ యొక్క మందిరాల్లోకి వచ్చి ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని మహిమపరుస్తూ ఉంటారు. చాలా సంతోషము ప్రియులారా. ప్రతి సంవత్సరము క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ జరిగించుకుంటున్నాం, సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. లోకంలో చాలామంది డిసెంబర్ 25వ తారీఖున క్రీస్తు పుట్టలేదని వాదనలు ఉన్నాయి, క్రీస్తు 25వ తారీఖున పుట్టాడని వాదనలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఆయనకు పుట్టుక దేవుడు మరుగుపరిచి ఉన్నాడు. ఆయనకు పుట్టుక గురించి బైబిల్లో కానీ లేక ఇతర పుస్తకాల్లో కానీ మనకి ఎక్కడా కనబడదు. చరిత్రలో మనం వెతికినా సరే ఆయనకు పుట్టుక పలానా రోజు పుట్టాడని స్పష్టంగా మనకి అర్థమయ్యే రీతిగా ఎక్కడ మనకు కనబడదు. అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ కూడా క్రీస్తుని ఎందుకు ఆరాధిస్తున్నారు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. 2000 సంవత్సరాల కిందట యేసు క్రీస్తు వారు క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో ఆయన జన్మించాడని చరిత్రక ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈ లోక పాప పరిహార్థ బలియాగం నిమిత్తంగా ప్రజలందరూ కలగబోయే రక్షణ ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈరోజు నేను డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ ఎవరు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చి ఉన్నాను. 1వ శతాబ్దంలో, 2వ శతాబ్దంలో క్రీస్తుని గురించి, పుట్టుక గురించి కానీ, క్రీస్తు పలానా రోజు పుట్టాడని కానీ, క్రిస్మస్ చెయ్యాలని కానీ ఆ రోజుల్లో అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారే కానీ, శిష్యులే కానీ ఎవరు కూడా క్రిస్మస్ను వారు జరిగించుకోలేదు. 1వ శతాబ్దం, 2వ శతాబ్దంలో కూడా క్రీస్తుని గురించి ప్రకటించారే కానీ క్రీస్తుని గురించి పుట్టినరోజులు ఏనాడు ఎప్పుడు జరగలేదు. ఈ 1వ శతాబ్దంలో, 2వ శతాబ్దంలో ఎక్కడ వారు చేసినట్లుగా క్రిస్మస్ ఆరాధన చేసినట్లుగా ఎక్కడ మనకు తెలియదు, కనబడదు. ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు శకం 221వ సంవత్సరంలో కొంతమంది భక్తులు, అర్ధసాక్షులైన శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి అన్వేషణ చేశారు. ఈ శిష్యుల యొక్క పుట్టినరోజులు మనం కనుగొనాలి, ఈ శిష్యుల యొక్క పుట్టినరోజులు మనం చేయాలని ఆ రోజుల్లో కొంతమంది భక్తులు అర్ధసాక్షులైన శిష్యుల గురించి ఒక అన్వేషణ చేశారు. చరిత్రక పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి చాలా ప్రయాసపడతా ఉన్నారు. ఆ సమయంలో ప్రయత్నం చేశారే కానీ వారి యొక్క పుట్టినరోజులు జరుపుకోవడానికే కానీ తెలుసుకోవడానికే కానీ ఆ ప్రయాణం అనేది ఆగిపోయింది. ఎందుకంటే శిష్యుల కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు మనం తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఆ యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఆ రోజుల్లో ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి వారు కొన్ని చరిత్ర పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో యూదులు రాసిన గ్రంథాలు ఏదైతే ఉన్నాయో, ఆ చరిత్ర పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వాటిని చదవడం మొదలుపెట్టి మనకి లేఖనాల ప్రకారంగా మనం లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ రోజుల్లో ఉన్న ప్రజల యొక్క సంఖ్య అనేది లెక్కింపులోకి వచ్చి ఉంది. లెక్కింపబడిన మాటలని తీసుకొని యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25వ తారీఖున పుట్టి ఉన్నారని వారు ఒక ఆలోచనలోకి వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు వారు నిజంగా 25వ తారీఖున పుట్టి ఉన్నాడా లేదా అనే సందేహం కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఖచ్చితమైన ఆధారాలు ఏమీ కనబడక కొన్ని పుస్తకాలు ఆధారం చేసుకొని వారు బహుశా డిసెంబర్ 25వ తారీఖున ఆయన పుట్టి ఉంటారని క్రీస్తు శకము 221వ సంవత్సరంలో శిష్యులైన వారు పరిశుద్ధులు ఉన్నారో వారందరూ తెలుసుకొని ఒక నిర్ధారణకు వచ్చి ఉన్నారు. కానీ వారికి పరిపూర్ణమైన నమ్మకం రాలా. పలానా రోజు యేసుక్రీస్తు వారు పుట్టారని పరిపూర్ణమైన నమ్మకం రాక
వారెవరు కూడా క్రీస్తు యొక్క పుట్టినరోజుని ఎవరో జరిపించుకోలేదు. రోమన్ చక్రవర్తి యొక్క కాలంలోకి వచ్చినప్పుడు కాన్స్టంటైన్ ఆయన యొక్క రాజు క్రీస్తు శకము 272 నుండి 337 మధ్య పరిపాలన చేసి ఉన్నాడు. ఆ సంవత్సరాలు పరిపాలన చేస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారిని ఇతడు 306 నుండి 337 మధ్య కాలంలో యేసుక్రీస్తుని అంగీకరించి ఉన్నారు. వారి తల్లిగారు ఎంతగానో యేసుక్రీస్తుని ఆరాధించక వ్యక్తి. ఆమెకి ముందుగానే సువార్త ప్రకటించబడింది. ఎందుకు ఇతను యేసుక్రీస్తుని అంగీకరించడానికి గల కారణం ఏంటి? ఈ రాజు రోమా సైన్యములోనే గొప్ప రాజు, మంచి గొప్ప సైన్యమును అతను కలిగిన వ్యక్తి. కానీ యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆరాధించారు, ఎందుకు క్రిస్మస్ దినాలు అతను ప్రతిష్ఠించాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. ఆ దినాల్లో వారి మీదకి ఒక శత్రు యొక్క సైన్యం, ఒక రాజ్యము వీరి మీద దండెత్తి వస్తుంది. ఆ సమయంలో వీరికి ఏం చేయాలోనో అర్థం కాని పరిస్థితులకు అయోమయ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వీరి యొక్క సరిహద్దులు దాటి వచ్చేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలో రాజు యొక్క తల్లిగారు ప్రార్థన చేస్తుంటే ఆ తల్లిగారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే ఒక సిలువ జెండాని ఎత్తుకొని యుద్ధానికి వెళ్ళినట్లుగా, ఆ యుద్ధంలో జయం వచ్చినట్లుగా ఆ దర్శనంలో చూసింది. రాజు యొక్క తల్లి ఆ యొక్క రాజుతో మాట్లాడుతుంది, మీరు క్రీస్తు యొక్క సిలువ జెండాని ఎత్తుకొని మీరు యుద్ధానికి వెళ్ళండి, మన రాజ్యంలో చొరబడిన సైన్యముని మీరు జయిస్తారు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడని ఆ తల్లి చెప్పినప్పుడు వెంటనే ఇతనికిలో ఒక విశ్వాసం కలిగి ఉండి ఆ జెండాలు తయారు చేసి వెంటనే యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళగానే అక్కడ గొప్ప విజయం వచ్చింది. తిరిగి మళ్ళీ తన రాజ్యానికి వచ్చినప్పుడు అతనికి అనిపించింది, ఇన్ని సంవత్సరాలు పెట్టి నేను రాజ్య పరిపాలన చేస్తున్నాను, కానీ మా రాజ్యంలో సమాధానం లేదు, శాంతి లేదు, కరువులో ఇబ్బందులో అనేక రకమైన పరిస్థితుల్లో మేము వెళ్తున్నాం. ఏనాడు కూడా మాకు మనశ్శాంతి లేదు. కానీ మా తల్లిగారు చెప్పినట్లుగా యేసుక్రీస్తు యొక్క సిలువ జెండా నేను పట్టుకొని వెళ్ళినప్పుడు నాకు విజయం వచ్చిందని ఆ వ్యక్తి ఎంతో సంతోషించి యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత డిసెంబర్ 25వ తారీఖున క్రీస్తు పుట్టాడని అది వరకే 221 సంవత్సరం నుండి ఒక నానుడు ఉంది కదా, ఆ నానుడిని పెట్టి డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ అనే ఆరాధన మనం చేయాలి, ఆ క్రీస్తును ఆరాధించాలని ఒక విశ్వాసంతో వారు ఒక నిర్ధారణకు వచ్చి ఉన్నారు. ఆ సమయంలో ఎందుకని డిసెంబర్ 25వ తారీఖున ఆయన ఎంచుకున్నాడంటే వారి యొక్క రాజ్యపు యొక్క ఒక దేవత ఉండేది. ఆ దేవత పుట్టినరోజు డిసెంబర్ 25వ తారీఖున. ఆ దేవత వలన వీరు పరాజయం పొందారు. ఆ దేవత వలన నాశనం అయిపోయారు. ఆ దేవత వలన శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఆ దేవత ఎప్పుడూ కూడా వీరిని విడిపించలేదు. ఎన్నో మార్లు పరాజయం అయ్యారు, ఎన్నో మార్లు ఇబ్బంది పడ్డారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించాడో అతని జీవితంలో మార్పు చూశాడు. ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరిగించబడింది. అందుకని ఆ వ్యర్థమైన దేవతని ఆరాధించే బదులు ఇదిగో మా రాజ్యమంతా ప్రకటన చేయండి, నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించాలి. యేసుక్రీస్తు వారిని మనం దేవుణ్ణి మహిమపరచాలి. సంబరాలు ఆర్భాటాలు అది వరకు మనం చేసి ఏమీ ఫలితం లేకుండా పోయింది. కానీ శత్రు సైన్యము నుండి మనల్ని విడిపించాడు, ఆ బంధకాల్లోంచి విడిపించాడు, ఆ యొక్క శ్రమల్లోంచి విడిపించాడని, యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడని ఆయన క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ ఆరాధన ప్రారంభించాడు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరిగించుకుంటున్నాం. హల్లెలూయా. ఆ తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత క్రీస్తు శకము 529వ సంవత్సరంలో పోప్ జెలియస్ అనే ఒక వ్యక్తి డిసెంబర్ 25వ తారీఖున హ్యాపీ క్రిస్మస్ అని ఆ రోజు సెలవు దినంగా ప్రకటన చేశాడు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 27వ తారీఖున సెలవు దినంగా ఆయన క్రీస్తు పుట్టాడని వారు కూడా విశ్వసించి 529వ సంవత్సరంలో క్రిస్మస్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. క్రీస్తుని ఆరాధిస్తున్నారు, క్రీస్తుని మహిమపరుస్తున్నారు, క్రీస్తు యొక్క రక్షణను ప్రకటిస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఈజిప్ట్ వాళ్ళు, రష్యా వాళ్ళు వారి యొక్క క్యాలెండర్ ప్రకారంగా క్రిస్మస్
జనవరి 7వ తారీఖున వారు జరుపుకుంటా ఉంటారు. ఈ రష్యా, ఈజిప్ట్ వారు మాత్రమే జనవరి 7వ తారీఖున జరుపుకుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ని మనం జరిగించుకుంటున్నాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. ఎంతోమంది గనులు పుట్టారు, ఎంతోమంది ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళారు. వారెవరో కూడా చరిత్రలో ఉన్నారు, కానీ వారి పుట్టినరోజులు ఎవరు కూడా చేసుకుంటలేదు. కానీ ఏకైక దేవుడు, ఈ సృష్టికర్తని యేసుక్రీస్తు వారు పాపుల కొరకు ప్రాణం పెట్టుటకు వచ్చి ఉన్నాడు. ఈరోజు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి విమోచన ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకంలో వచ్చి ఉన్నాడు. సమస్తంని విడిచిపెట్టి ఈ లోకంలో మానవధారిగా ఆయన వచ్చి ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఎంత గొప్ప సంతోషకరమైన జీవితాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఆ క్రీస్తుని ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి హృదయపూర్వకంగా ఈ డిసెంబర్ 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయన పుట్టినందుకు మనకు రక్షణ వచ్చింది, ఆయన పుట్టినందుకు మనకు నిత్య జీవం వచ్చిందని సంతోషంతో ఈ డిసెంబర్ మాసమంతా కూడా సెమీ క్రిస్మస్లు, మెగా క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు అంటూ ప్రజలందరికీ కలగబోయే రక్షణ గురించి ఆ యొక్క దైవజనులు ఆ యొక్క ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నారు. మరి దేవుడి యొక్క చిత్తంలో క్రిస్మస్ అనేది దేవుణ్ణి ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుట. అలాంటి ఆరాధన దేవుడి యొక్క మహిమార్థంగా మనం జరిగించుకోవాలని ఆనాడు క్రీస్తు శకములోనే 272 నుండి 337 సంవత్సరములో ఆ కాలంలో పరిపాలన చేస్తున్న అతను 306లో క్రిస్మస్ని ప్రారంభించాడు. కాన్స్టంటైన్ ఒక రాజు. ఆ రాజు మొదలుకొని ఈ రోజు వరకు ఆయన ఒక రాజు అయి ఉండి యూదులు రాజు పుట్టాడని దేవుణ్ణి మహిమపరిచి ఉన్నాడు. గొప్ప దేవుణ్ణి ఘనపరిచి ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనం కూడా ఘనపరుద్దామా? చరిత్రలో జరిగిన సంఘటనల్ని మీ ముందుకు తీసుకొచ్చి ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.